జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు బుద్ధి తెచ్చుకుంటున్నారు. సీఎం చేసినందుకు ఆయనకి రాజ్యాంగం మీద కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా అన్నట్టు తీసుకొస్తా అన్నట్టు చెప్పి ఇప్పుడు ప్రత్యేక ఇది అంటున్నాడు ఆయన. ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా మీకు ఎవరిస్తారండి? ప్రజల వాళ్ళ మ్యాండేట్ 18 మంది గెలిస్తే మీకు హోదా వస్తుంది. ఏమి లేకుండా 11 సీట్లకే హోదా ఎలా వస్తుందండి? రాజ్యాంగంలో ఏంది విరుద్ధంగా ఇవ్వమంటే ఆ చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తే చాక్లెట్ అడిగినట్టు అడుగుతాడు తప్ప ఆయనకు అవగాహన లేదనుకుంటున్నామండి. నార్మల్ గా చూసుకుంటే ఆయన ఇంతకుముందు అసెంబ్లీకి నేను రాను నచ్చింది చేసుకుంటా అన్నాడు. సో అలాంటిది ఇప్పుడు ఆయన సడన్ గా మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు వచ్చారంటారు? ఇప్పటికే ఆయన 8 నెలల నుంచి ప్రజలు చేరించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే పదవి కూడా లేకపోతే కనీసం ఒక పోలీసు గాని ఒక అధికారి గాని కనీసం ఇంటికాడ ఉన్న వాచ్మెన్ కూడా మాటని భయపడి అసెంబ్లీకి వచ్చాడు. నిజంగా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి పోద్దని వచ్చాడంటారా? 100కు 100 అండి. డౌట్ ఏంటి మీకు? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చి ఎన్నిక జరిగితే మళ్ళీ ఆయనే కదా భారీ మేరతో గెలుస్తాడు. అది స్పీకర్ నిర్ణయం సార్. రాజ్యాంగంలో నాకు కొంత తెలుసు. 6 సంవత్సరాలకు అనర్హత ఇవ్వచ్చు, లేకపోతే 6 నెలలకు ఇవ్వచ్చు, సంవత్సరానికి ఇవ్వచ్చు, 3 సంవత్సరాలకు ఇవ్వచ్చు. అప్పుడుదా ఖాళీగా ఉండాలి కదా. బై ఎలక్షన్ 6 నెలలు పెట్టేస్తారు కదా. ఆ భయంతో అసెంబ్లీకి వచ్చాను మేము అనుకుంటున్నాం.